హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ముందుగా అంగన్వాడీల్లో కొలువుల జాతర అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. 14,236 పోస్టుల భర్తీకి కసరత్తు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీల్లో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది అని మెన్షన్ చేయడం జరిగింది. సో అంగన్వాడీ నియామకాలకు రోస్టర్ ఖరారుకు కమిటీ అని చెప్పేసి కూడా మనకి మరొక న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ సిబ్బంది నియామకాల్లో స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రత్యేక రోస్టర్ పాయింట్లు ఖరారు చేసేందుకు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జీకే సునంద, హన్మకొండ DWO, అలాగే ఉట్నూరు CDPO, డైరెక్టరేట్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఈ కమిటీ ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అవలంబిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఖరారు చేయనుంది. జీవో నంబర్ 3 రద్దు చేసిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతృభాషలో బోధన చేయాలంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల విధానాన్ని పరిశీలించేందుకు ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అంగన్వాడీల్లో 14,236 పోస్టులు ఖాళీ, నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు, ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. 65 ఏళ్లు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2 రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించినటువంటి సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఖాళీల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ చూసినట్లయితే త్వరలో మరోసారి GPO అర్హత పరీక్ష, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని నియమిస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి మనకి నిన్న వచ్చినటువంటి సమాచారం. సో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనా అధికారి GPOని నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే ఒకసారి అర్హత పరీక్ష నిర్వహించగా 3,454 మంది VRA, VROలు అర్హత సాధించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు త్వరలో మరోసారి అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి DS లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాలతో నిర్వహించినటువంటి సమావేశంలో మంత్రి మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి గ్రామ పరిపాలనా అధికారుల
నియామకానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. భూభారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. పదవులు శాశ్వతం కాదని, పదవిలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి సంస్కరణలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు 10 మందికి మేలు చేరేలా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి లచ్చిరెడ్డి, కె రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇంకా ఇతరులు పాల్గొన్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కొత్త జిల్లాలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ అని చెప్పేసి ఇచ్చారు. కొత్త జిల్లాల్లో తహసీల్దార్ ఇతర కార్యాలయాలకు అదనపు పోస్టులు మంజూరు చేసి ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2017లో కొత్త మున్సిపల్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఉద్యోగులను ఇవ్వలేదన్నారు. 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజన్ల ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 డిఎస్పీ ఆఫీసులు, 31 పోలీసు సర్కిల్స్, 7 పోలీస్ కమిషనరేట్లు, 4383 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారని తెలపడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 సర్వీస్ పోస్టులు అవసరం ఉందన్నారు. గ్రూప్ 1లో 50%, గ్రూప్ 2లో 30 నుంచి 40%, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. యువతరాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోనికి తీసుకొస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన ఉంటుందని చెప్పేసి ఆయనైతే తెలిపారు. ఇంకా ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళ 2025-26లో 50,000 మందికి అవకాశం, ఒక్క ఎస్బీఐ నుంచే 20,000 మంది భర్తీ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పెరుగుతున్నటువంటి వ్యాపార కార్యకలాపాలు విస్తరణ నేపథ్యంలో సుమారు 50,000 మందిని భర్తీ చేసుకోనున్నాయి. ఇందులో 21,000 మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా మిగిలినటువంటి వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నారు. ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు ఉండగా ఒక్క ఎస్బీఐనే 20,000 మందికి అవకాశం కల్పించనుంది అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, జూనియర్ అసోసియేట్స్కి సంబంధించినటువంటి పోస్టులు, క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులను ఈ యొక్క నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. సో ఈ సంవత్సరం మనకి చాలా బ్యాంక్ జాబ్స్ అయితే విడుదల కానున్నాయి. ఇంకా లోకల్ పోరుకు అడ్డంకులు ఎన్నో, ఎటూ తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ, పార్లమెంటు ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ అమలు అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు, తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించని కేంద్రం, జనగణనతోనే కులగణన చేస్తామంటున్న సెంట్రల్ సర్కార్, 50% రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు, ఒకవేళ సర్కార్ జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించేటువంటి ఛాన్స్, స్థానిక ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.